వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వైసీపీలో సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితమైందని పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల బదిలీలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను పనికి మాలిన వాళ్లనిగా ప్రచారం చేయటం దారుణమన్నారు. కానూరులోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆయనను నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థిగా శనివారం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇంకా ఎన్నికలకి నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందే 99 మంది అభ్యర్థుల కూటమి తరఫున అభ్యర్థుల పేరును ప్రకటించడం గొప్ప విషయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా టికెట్లు ఫైనలైజ్ కాకుండా, అభ్యర్థుల లిస్టు ఫైనలైజ్ కాకుండా గందరగోళ పరిస్థితిని మనం గతంలో చూసాం. కానీ ఈరోజు నోటిఫికేషన్ ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియకుండానే ఈ కూటమి అభ్యర్థుల్ని ప్రకటించడం చాలా మంచి సంకేతం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈ అభ్యర్థుల జాబితా ఏదో కొంతమంది రికమెండేషన్ ఆధారంగానో లేదా సామాజిక న్యాయం వ్యతిరేకంగానో కాకుండా పూర్తిగా సామాజిక న్యాయాన్ని ఆచరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 99 మందిలోని 19 మందికి ఎస్సీ అభ్యర్థుల్ని ప్రకటించడం, అదేవిధంగా 1,03,33,000 మంది నుంచి ప్రజల నుంచి అభిప్రాయ సేకరించి అంటే ఈ 99 మంది అభ్యర్థుల గురించి కూడా వారి గుణగణాలు కానివ్వండి, లేదా వాళ్ళ అభ్యర్థిత్వం గురించి కానివ్వండి, పూర్తిగా ప్రజల అభిప్రాయాన్ని, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి అందుకనే 99 మంది అభ్యర్థులు ఇంతకుముందు చూసాం మనం గత ప్రభుత్వంలో. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాబితాలో ఫస్ట్ లిస్ట్ లో ఒక 5గురికో, ఒక 7గురికో, 10 మందికో ఇవ్వగానే పెద్ద అలజడి. ఏదో దానికి ఒక పేరు, ఇది ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్స్ కి వెళ్ళి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి వాళ్ళకు వాళ్లే ఒక పేరు ప్రకటించుకోవడం. ఆ కార్యక్రమానికి కేవలం కొంతమంది అగ్రకుల వర్గీయులు వ్యతిరేకించారనే ఉద్దేశంతో బలహీన వర్గ ఎమ్మెల్యేలని, అంటే దళిత ఎమ్మెల్యేలని, బీసీ ఎమ్మెల్యేలని తీసేసిన విషయం మీ అందరూ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా సామాజిక న్యాయం గురించి గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలని కేవలం పెట్టుబడిదారులు లేకపోతే రాజకీయ పెత్తందారులు తీసేయమన్నారనే కారణంతోనే తీసేయటం చాలా బాధాకరం. సామాజిక న్యాయానికి తూట్లు పడడం తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తున్నాను. దురదృష్టం ఏమిటంటే కేవలం దళితుల్లోనూ, బీసీల్లోనే భ్రష్టు పెట్టిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదా ప్రజల వ్యతిరేకతని చవిచూస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వేరే వర్గాల్లో లేరని చెప్పేసి వారు భావించటం వారి హర్ష దృష్టి లోపం అని చెప్పేసి, వారి దృష్టి లోపం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు అత్యధికంగా విద్యావంతులకి, మహిళలకు కూడా 15% మందికి ఇవ్వటం జరిగింది. మంచి గుణగణాలున్న అభ్యర్థులకి, ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళకి, సంస్కారవంతులకి, కేవలం బూతుల ఆధారంగా రాజకీయాలు చేసే వ్యక్తులకు కాకుండా ఉన్నత విద్యను అభ్యసించిన వారికి మరి ఈ లిస్టులో స్థానం లభించడం చాలా ఈ రాష్ట్ర దీనికి మంచిదని చెప్పేసి భావిస్తాను. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న విషయాన్ని మేము ప్రజల్లో చూస్తా ఉన్నాం. తప్పకుండా రేపు రిజల్ట్స్ లో కూడా అది కనపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను నేను. మరి తప్పుకోకుండా ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే
ఆదాయం గురించి ఆలోచించుకోకుండా కేవలం బటన్ నొక్కటం ఒక్కటే నా బాధ్యత, ఆ బటన్ నొక్కటం ద్వారా నేను ప్రజలకు ఏదైతే ఇస్తున్నానో నవరత్న పథకాలే దాంతో ఈ రాష్ట్రం బాగుపడిపోతుందని చెప్పేసి ఆలోచించటం అది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అవసరమే పేద ప్రజల కోసం తప్పుకోకుండా ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ప్రభుత్వం అదే సమయంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమాలను కూడా చేయాలి. పారిశ్రామికీకరణ కానివ్వండి, లేకపోతే వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కానివ్వండి, వీటికి రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్పితే కేవలం నాకు వాళ్ళు బటన్ నొక్కడం ద్వారా నాకు ఓటేశారు, నేను బటన్ నొక్కడం ద్వారా నా హామీలు నెరవేర్చేశానని చెప్పటం అది రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తున్నారని చెప్పేసి మనం చేస్తాము.